పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక నెల్లూరులో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం నెల్లూరు దగ్గర అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏంటి ట్రైలర్ ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయింది, అక్కడ అభిమానులు ఏమంటున్నారు? నరేష్. చందు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ యొక్క హరిహర వీరమల్లు చిత్రం ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవడంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా ఇక S2 థియేటర్ వద్ద ప్రస్తుతం నెల్లూరులో వాళ్ళ యొక్క అభిమానానికి చాటు లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరు సిటీ అధ్యక్షుడు దుక్కిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బయట ఈ యొక్క కేక్ కటింగ్ కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనతో పాటు నెల్లూరు సిటీ అధ్యక్షుడు దుక్కిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. సుజయ్ బాబు, చెప్పండి, ఈరోజు మీ యొక్క అభిమాన నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉందంటారు? ఈరోజు మా అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం యొక్క టీజర్ రిలీజ్ అయింది. ఒక రాజు పాత్రలో మా గుండెల్లో కొలువైన ఒక మగమహారాజు ఈరోజు తెరపైన ఆవిష్కృతమైతే చూడడానికి కూడా మా ఈ రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఎందుకంటే మేము క్రితంలో ఆయన ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన సంవత్సరం రోజులు సుపరిపాలన చేసిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రం అవడం, అది కూడా 2 గుర్రాలపై స్వారీ చేస్తారని చెప్పి ఏ రోజైతే మాకు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించారో, అదేవిధంగా ఓ పక్క రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలన పైన పంపిస్తూ మరొక పక్క షూటింగ్లు చేస్తూ సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రతి అభిమానుల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ యొక్క సినిమా సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఉంది. ఈరోజు ఈ యొక్క సినిమా పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ధర్మం కోసం యుద్ధం అనే ఒక క్యాప్షన్తో ఈరోజు ముందరకు వచ్చిన ఈ చిత్రం రానున్న రోజుల్లో బాహుబలి RRR రికార్డులను కూడా రూపుమాపే స్థాయికి ఈ చిత్రం చెప్పి మీరు చెప్పండి, ఈరోజు ఎలా ఉందంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క చిత్రం ట్రైలర్ రిలీజ్ ఆల్రెడీ మీరే చూస్తున్నారండి, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు కోసము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఓజీ కోసం కూడా అందరం మేము అదేవిధంగా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. మొత్తానికైతే నెల్లూరు సిటీ అధ్యక్షులు దుక్కిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు యొక్క సినిమా ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అభిమానుల యొక్క సందడి ఒక పండగ వాతావరణం కల్పించేలా కనబడతా ఉంది. ఈరోజు సినిమా థియేటర్ అంతా కూడా 11 గంటలకే 10:30 నుంచి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకొని ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ట్రైలర్ చూసేందుకు కూడా ఇటు యువత ఉండొచ్చు, జనసేన సంబంధించినటువంటి నాయకులంతా కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఈ యొక్క సినిమా పూర్తి స్థాయిలో కూడా 3 గంటల పాటు వచ్చేటువంటి హరిహర వీరమల్లులో ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఏ విధంగా ఉంటుందో ఒక యుగ పురుషుడు ప్రకృతిని కాపాడేందుకు కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ దీంట్లో హీరోగా నటించబోతున్నారు. మరి సినిమా ఈ నెల జూలై 24న రిలీజ్ కాబోతున్నటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో అభిమానులంతా కూడా సందడి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం నెల్లూరు S2 థియేటర్ వద్ద హరిహర వీరమల్లు యొక్క తాజా అప్డేట్. ఓటీ స్టూడియో. రైట్ నరేష్, థ్యాంక్ యూ.